నమస్కారం. నా పేరు శ్రీరామ్ శర్మ. ఎవరైనా స్త్రీ ఆర్టిఫిషియల్గా ప్రెగ్నెన్సీ వస్తే అంటే సరోగసీ ద్వారా అటువంటి వాళ్ళకి ఇట్లా ప్రెగ్నెన్సీ లీవ్ ఇస్తారా డెలివరీ టైంలో? ఇదే విషయాన్ని ఒరిస్సా హైకోర్టు సింగిల్ జడ్జి జస్టిస్ ఎస్కే పాణిగ్రహ తీర్పుతో ఇవ్వడం జరిగింది. వివరాల్లోకి వెళ్తే, ఒక స్త్రీకి పిల్లలు పుట్టకపోతే సరోగసీ ద్వారా ప్రెగ్నెన్సీ తెచ్చుకుంది. పిల్లరో పుట్టే టైం వచ్చింది. వాళ్ళ డిపార్ట్మెంటు నీది నేచురల్గా ప్రెగ్నెన్సీ కాదు కాబట్టి మీకు డెలివరీ టైంలో లీవ్ ఇవ్వము అని చెప్పేసి రిఫ్యూజ్ చేస్తే ఒరిస్సా హైకోర్టులో ఛాలెంజ్ చేసింది ఆవిడ. నేను ఇప్పుడు గర్భవతిని, నాకు టెంపరీగా ఇట్లా ఆర్టిఫిషియల్గా ప్రెగ్నెంట్ అవ్వడానికి నాకు అవకాశం దొరికింది కాబట్టి, నేచురల్గా కాలేదు కాబట్టి ఇట్లా సరోగసీ ద్వారా నేను ప్రెగ్నెంట్ అయ్యాను. నా డిపార్ట్మెంట్ ఇట్లా డెలివరీకి ఈ లీవ్ ఇవ్వనంటుంది. నీది ఆర్టిఫిషియల్గా టెంపరీగా ఇలా చేసావు కాబట్టి నీకు రెగ్యులర్ విమెన్ లాగా మీకు ఇవ్వము అంటోంది. ఇది చాలా తప్పు అంటే సదరు సింగిల్ జడ్జి జస్టిస్ ఎస్కే పాణిగ్రహి ఇరుపక్షాల వాదనలు విని, ఏ స్త్రీకైనా ప్రెగ్నెన్సీయే, ఆర్టిఫిషియల్గా సరోగసీ ద్వారా వచ్చినా నేచురల్గా వచ్చినా డెలివరీ అవుతుంది కాబట్టి ఆవిడికి ఇట్లా లీవ్ ఇవ్వవలసిందే అని చెప్పేసి ఆదేశాలు ఇవ్వడం జరిగింది. ఈ తీర్పు ద్వారా మనకు తెలిసేది ఏంటి? ఎవరైనా స్త్రీ ఇట్లా గర్భవతి నేచురల్గా అయినా సరోగసీ ద్వారా అయినా కూడా ఇట్లా లీవ్ ఇవ్వవలసిందే, ప్రెగ్నెన్సీ లీవు అని ఈ తీర్పు ద్వారా మనకి తెలుస్తుంది. థ్యాంక్ యూ.